ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడము, అదేవిధంగా బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ నెల 3వ తేదీ నుంచి, అంటే డిసెంబర్ 3వ తేదీ నుంచి దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఒక క్రైసిస్ను సృష్టించింది. దాదాపు 64% మార్కెట్ వాటా కలిగిన ఈ యొక్క ఇండిగో సంస్థ 2006లో దేశీయ విమానయాన సంస్థగా నమోదు చేసుకుంది. దీంట్లో మొదట్లో రాహుల్ భాటియా మరియు రాకేష్ గంగ్వాల్ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు ఇండిగోను స్థాపించారు. అయితే గత కొన్నేళ్ళు గడిచిన తర్వాత వీరిద్దరి మధ్య సయోధ్య లేకపోవడంతో అందులోంచి రాకేష్ గంగ్వాల్ ఇండిగో సంస్థ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కేవలం ఒక రాహుల్ భాటియా చేతిలో మాత్రమే ఈ యొక్క సంస్థ ఉంది. ఈ సంస్థకు సంబంధించి మనము పూర్తి స్థాయిలో, అంటే 0 to 100 వరకు పూర్తి యొక్క సమస్యను ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా సంస్థ విషయం ఎండ్ వరకు కూడా ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాలను కింద తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే 2006లో మొదలైన ఈ సంస్థ ఇటు భారతదేశ రాజకీయాలను, అదేవిధంగా ప్రయాణికుల సమస్యలను రెండూ దృష్టిలో పెట్టుకొని ఉన్నత స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఈ 2025లో కనుక మార్కెట్ షేర్ను కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 64.5, ఇంచుమించు 65% పైగా మార్కెట్ షేర్ను సాధించింది. వీటితో పాటు ఇండిగో సంస్థతో పాటు ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఇలాంటి సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో ఎయిర్ ఇండియా వాటా టాటా గ్రూపులది కాగా దాని మార్కెట్ వాటా 25%, 28% మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా ఆకాశ 7%తో, స్పైస్ జెట్ 5%తో మార్కెట్ వాటాను కలిగి విమానయాన ప్రయాణికులను దేశాలకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలో మనము ఇండిగో సంస్థను ఒకవైపు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇండిగో సంస్థ 2006లో ప్రారంభమై ఇప్పటి వరకు 65% పైగా మార్కెట్ వాటాను సాధించిందని మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఈ వాటా పెంచుకునే క్రమంలో ఈ యొక్క ఇండిగో సంస్థ కూడా దాదాపుగా ఇంత వాటాను కలిగి ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా, అంటే ఏదైతే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లను, లేబర్ చట్టాలను 4 కోడ్లుగా విభజించి 4 కోడ్లుగా తీసుకొచ్చింది. దీనికి గత అక్టోబర్ 22వ తేదీన చట్ట రూపకల్పన చేసింది, అమలుపరచడానికి జీవో ఇచ్చింది. 4 కోడ్లుగా విభజించి అమలు చేసింది. అందులో భాగంగానే విమానయాన యొక్క కార్మికులకు, అందులో పనిచేసే పైలట్లకు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగులకు కావచ్చు, పని గంటల భారాన్ని క్రమబద్ధీకరించి FTIA మరియు DGCA కొన్ని నిబంధనలు రూపొందించి విమానయాన సంస్థలకు అందించింది. ఈ నిబంధనల ప్రకారమే మీరు మీ యొక్క కార్మికుల పనిని ఉపయోగించుకోవాలని చెప్పేసి నిబంధనలు పెట్టింది. అందులో భాగంగా కనీసం 10 గంటల కంటే ఎక్కువ కూడా ఏ కార్మికుడిని వినియోగించుకోవద్దు. అదేవిధంగా ఒక కార్మికుడు అందులో మధ్యలో కూడా విరామ సమయం ఉండాలి, భోజన సమయం ఉండాలి. ఈ 10 గంటల సమయంలో కూడా విరామ సమయం, భోజన సమయం ఖచ్చితంగా అమలు పరచాలి. ఈ 10 గంటల తర్వాత మళ్ళీ తను కార్యక్రమానికి
తన ఉద్యోగ పనికి వెళ్ళినట్లయితే ఖచ్చితమైన విరామం ఖచ్చితంగా ఉండాలి అనే నిబంధనలు పాటించాలని కొన్ని నిబంధనలు రూపొందించి DGCA విమానయాన సంస్థలకు అందించింది. అయితే ఇక్కడ చిక్కంతా మనము విమానయాన సంస్థ ఇండిగో ఏదైతే 65% మార్కెట్ వాటాను సాధించుకుందో దానిలో అనేక రకాలైనటువంటి ఒక సంస్థ తన ఉద్యోగులను ఏ విధంగా నియమించుకోవాలో, ఏ విధంగా ఉండాలో అవన్నీ కేవలం స్వలాభంతో మాత్రమే, కేవలం నంబర్ 1 స్థానానికి చేరుకోవాలనే తాపత్రయంతో మాత్రమే, ఇక్కడ కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే మన దూసుకుపోయినట్లుగా మనం ఈ ఇండిగో సంస్థ యొక్క విషయాన్ని లైన్ కనుక మనం చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఇప్పుడున్న ఇండిగో సంస్థకు ఈ 3వ తేదీన ఏదైతే ఈ క్రైసిస్ వచ్చిందో, ఈ DGA కేంద్ర ప్రభుత్వం ఏదైతే DGCA నిబంధనలు రూపొందించి వీరికి అమలు పరచాలని సూచించిందో ఆ నిబంధనలే ఇక్కడ ఇండిగోకు ఉరితాళ్ళుగా మారిపోయాయి. ఎందుకు అంటే పైలట్లను యథావిధిగా విచ్చలవిడిగా ఈ విమానయాన సంస్థ వాడుతూ ఉంది. అదేవిధంగా వారికి విరామం లేకుండా పని గంటలను కేటాయిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది. దీనివల్ల కేవలం ఆర్థికంగా లాభాపేక్షనే తప్ప ఇక్కడ కూడా మనం లాభాన్ని కూడా చూడవచ్చు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల్లో మిగతా ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, ఆకాశ కావచ్చు, అదేవిధంగా ఇటు విస్తార, స్పైస్ జెట్ ఇవన్నీ కూడా నష్టాల బాటలో ఉన్నాయి. కానీ ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7,500 కోట్ల లాభంతో ముందుకు దూసుకుపోయింది. ఇది ఒకవైపు సంతోషంగా సంస్థ పనితీరును మనం స్వాగతించవచ్చు. కానీ దాని వెనుక ఒక చీకటి కోణం ఉంది అనే విషయాలను మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కేంద్రం రూపొందించిన నిబంధనలు దీనికి ఉరితాళ్ళుగా మారాయో, ఎందుకంటే ఏకంగా 3వ తేదీన దాదాపు 1000 ట్రిప్పులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. దాదాపు 200 ఫ్లైట్లను ఇమీడియట్గా రద్దు చేసింది. ఎందుకంటే తాను అందుకొనగలిగే స్థితిలో సంస్థ లేదు. నెంబర్ 1 స్థానంలో ఉంది సంస్థ. కానీ అప్పటికే సంస్థకు దాదాపు మామూలు వ్యవహారాలు నడపడానికి కూడా 250 మంది పైలట్ల అవసరము ఈ సంస్థకు ఉంది. పూర్తి స్థాయిలో DGCA నిబంధనల ప్రకారం కనుక ఈ సంస్థ వ్యాపారాన్ని నిర్వహించాలంటే కనీసము 1000 మంది ఉద్యోగులు ఈ సంస్థకు అవసరం. అంటే 1000 మంది ఉద్యోగులు అవసరమైన స్థలంలో పాత నిబంధనల ప్రకారమే కనీసం 250 మంది ఉద్యోగులు అవసరమైన స్థానంలో ఆ 250 మంది ఉద్యోగుల షార్టేజ్ ఉన్నప్పటికీ కూడా తన సంస్థ ఉద్యోగులు నియమించుకోవడానికి బదులుగా మరింత పని భారాన్ని ఉద్యోగులపై మోపింది. ఇటు ఉద్యోగిని నియమించుకోవడానికి బదులు ఇంకా మిగతా కొత్త రూట్లను కూడా తెరిచి ఎక్కడ ఏ రూట్లో విమానం అవసరం ఉంది అంటే ఆ రూట్లో విమానాన్ని ప్రయోగించి వ్యాపారాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఇటు కేంద్ర మార్గదర్శకాలు గత అక్టోబర్ 22వ తేదీన రావడం జరిగింది. దాన్ని తట్టుకోలేక ఏకాఏకిన ఈ నెల 3వ తేదీన రద్దుపరిచింది. ఇదంతా గందరగోళాన్ని మనకు గత 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో వాస్తవానికి కనుక ఉద్యోగుల పనితీరును, ఈ సంస్థ యొక్క ఉన్నతిని, ఇటు ఉద్యోగుల పనితీరును, వారి యొక్క స్థితిగతులను మనం బేరీజు వేస్తున్నట్లయితే ఒక పైలట్కు దాదాపు మన భారతదేశంలో 5 నుంచి 9 లక్షల జీతాన్ని ఇండిగో సంస్థ అంటే ప్రారంభ వేతనంగా
5 నుంచి 9 లక్షల వేతనాన్ని ప్రారంభ వేతనంగా అందిస్తుంది. అది కొత్తగా ఎవరైతే నూతనంగా ఉద్యోగ స్థానానికి రావాలనుకుంటాడో అతనికి. కొంచెం సీనియర్ అయితే ఇక 10 నుంచి 15 లక్షల వరకు లేదా 20 లక్షల వరకు ఉంటుంది. అంటే 1,50,000 నుంచి ఒక నెల వేతనము 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు ఇండిగో వేతనాన్ని తన పైలట్లకు అందిస్తోంది. ఇదే సమయంలో ఇంచుమించుగా రమారమి ఇదే క్రమంలో 1,00,000 అటు ఇటుగా మిగతా సంస్థలు కూడా అందిస్తూ తన వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. అదే సమయంలో అంటే ఇక్కడ పైలట్ల కొరత కూడా కారణం ఎందుకు అంటే విదేశీ సంస్థలు దాదాపు మన భారతదేశ పైలట్ల జీతాలకు అదే విదేశీ విమానయాన సంస్థల జీతాలకు పోలిక చూసుకున్నట్లయితే ప్రారంభ వేతనమే 25 లక్షలుగా వివిధ సందర్భాల్లో వివిధ సంస్థలు ఆఫర్ చేస్తూ ఉన్నాయి. 25 లక్షల నుంచి 50 లక్షలు, కోటి రూపాయల వరకు అంటే సంవత్సరానికి కోటి 20 లక్షల వరకు కూడా ఇతరత్ర ఇంటర్నేషనల్ పాశ్చాత్య సంస్థలు ఇస్తున్నాయి. దీంతో ఇక్కడ మన దేశీయ విమానయాన సంస్థల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగంలో చేరి పూర్తి పరిణతి సాధించిన వెంటనే వీళ్ళు ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ పాశ్చాత్య సంస్థల్లో ఉద్యోగానికి మొగ్గు చూపుతూ వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ప్రధానమైన కారణం. కాకపోతే ఇక్కడ ఈ స్థాయిలో కూడా ఉద్యోగులను సంస్థ గత 6 నెలల్లో కనీసం ఒక్క ఉద్యోగిని కూడా రిక్రూట్ చేసుకున్న విషయాల్లో పోలేదు. అంటే ఇటు ఆర్థిక భారం తగ్గించుకుంటూ ఉద్యోగులపై అధిక భారం మోపుకుంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అంటే తక్కువ వేతనము ఎక్కువ పని, ఇక్కడ తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని తీసుకుంటూ ఆ యొక్క శ్రమ దోపిడీ కూడా చేస్తూ విమానయాన సంస్థ ఇండిగో ముందుకు వెళ్తూ ఉంది. ఇక ఇదే క్రమంలో మిగతా విమానయాన సంస్థలు ఇప్పుడు ఏదైతే రన్వే ఇప్పుడు విమానం ఒక రన్వే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కు వెళ్ళింది. అక్కడ కనీసము మొదటి 2-3 గంటల వరకు ఉచితంగా అక్కడ నిలుపుదల చేసుకోవచ్చు. కానీ ఆ 2 నుంచి 3 గంటల వ్యవధి దాటింది అంటే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఏదైతే విమానం అక్కడ నిలుపుదల ఉందో ఆ విమానము ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఛార్జ్ ఏమి సాధారణంగా ఉండదు. ప్రతి 15 నిమిషాలకు కనీసము 2,800 రూపాయలు ఛార్జ్ చెల్లించాలి. అంటే ఆ ఛార్జ్ తప్పించుకోవడానికి విమానాన్ని నిలపకుండా నిరంతరాయంగా మనము కనుక ఊర్లో సీజన్ వచ్చిందంటే ట్రాక్టర్ను ఎలా అయితే తింపుతామో పొలం కోత సమయంలో కావచ్చు, దున్నుల సమయంలో కావచ్చు, సాధారణ ట్రాక్టర్ యజమాని దాదాపుగా రోజుకు 12 నుంచి 15 గంటలు పని చేయిస్తాడు. అంటే ఇక్కడ విమానాన్ని కూడా ఈ ఇండిగో విమానయాన సంస్థ కనీసం రోజుకు ఎక్కడ కూడా నిమిషము ఖాళీ లేకుండా విమానాలు నడపడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ఈ యొక్క ఛార్జీలను కూడా తగ్గించుకుంది. అదేవిధంగా ఏ విమానమైనా మరింకా అక్కడ ఏదైనా ఇంకా సమయం ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ వెయిట్కి కూడా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఛార్జీలన్నీ తప్పించుకోవడానికి కూడా విమానాన్ని పూర్తి స్థాయిలో ట్రాక్టర్ నడిపినట్లుగా నడిపేసి ఈ యొక్క శ్రమ దోపిడీని డ్రైవర్ అయితే నడపాలి కదా, విమానం సొంతంగా ఉరకదు కదా. అదే సందర్భంలో పైలట్లను డ్రైవర్లలాగా వాడుకుంటూ వానికి కనీస నిద్ర రెస్ట్ లేకుండా విమానాన్ని నడుపుతూ ఇటు ఖర్చులను తగ్గించుకుంటూ విమానాలను నడిపి శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో దాదాపు 250కి పైగా ఉన్న మామూలు అంటే గత ఈ డీజీఎస్సీ నిబంధనలు రాకముందే 250 మంది పైలట్లు ఈ కంపెనీకి అవసరం. కానీ 250 పైలట్లను నియమించుకోకుండా ఉన్న పైలట్లతోటే అధిక పని చేయిస్తూ ఈ రకమైన శ్రమ దోపిడీ చేస్తూ లాభాల బాటలో పట్టింది. ఇక
ఇంకా మిగతా విషయాన్ని ఇంకా లోతుగా వెళ్తే కూడా మనము ఇంకా చాలా విషయాలు మనం చూడొచ్చు. అదేవిధంగా కొత్త రూల్స్ పైలట్లకు మరింత విశ్రాంతి సమయం లేకుండా దాదాపు 20-30% అదనంగా పని తీసుకోవడము, 6 నెలలు హైరింగ్ ఫ్రీజ్ చేసి కొత్త రూట్లు జోడించడము, ఏదైనా విమానము కొంచెం మరమ్మతులు అవసరమైన సందర్భంలో వేడిగా దానికి కనీస శ్రమ, కనీస స్థిరత్వము, లేదంటే కొంచెం కాలము దానికి టైం ఇవ్వడము, ఓపిక లాంటి ఎలాంటివి కూడా ఇవ్వకుండా స్పీడ్గా నడపడం కూడా చేసి ఈ యొక్క లాభాల బాటలో పోయింది. అదేవిధంగా ఇండిగో సంస్థ తన లాభాలను పెంచుకోవడానికి కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ మరియు విస్తారా, ఈ మన ఎయిర్లైన్స్, అదే కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది అధికారుల ద్వారా రాజకీయ నాయకులను కూడా లాబీయింగ్ చేస్తూ తన రూట్లను పెంచుకోవడానికి, తన లాభాల బాటలో వెళ్ళడానికి లాబీయింగ్ చేస్తుంది అనే ఆరోపణలు కూడా ఈ సంస్థపై అధికంగా రావడం జరిగింది. అదేవిధంగా ఈ క్రమంలో పైలట్లకు తక్కువ జీతాలు ఇస్తూ, తక్కువ టికెట్ రేట్లు పెడుతూ, ఎక్కువగా పని గంటలు ఉద్యోగుల వద్ద తీసుకుంటూ, విమానానికి కానివ్వండి, ఇటు అంటే యంత్రానికి కానివ్వండి, ఇటు మనిషికి కానివ్వండి, అలసట లేదా విశ్రాంతి అనేది లేకుండా విమానాన్ని నడుపుతూ లాభాల బాటలో కనిపిస్తున్నప్పటికీ కూడా సంస్థ చేస్తున్న నిర్వాహకము ఒక రకంగా చూసినట్లయితే ఇటు చట్టపరంగా కావచ్చు, ఎటు చూసినా అది శ్రమ దోపిడీకి సంబంధించిన అంశంలాగానే మనకు కనబడతా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన DGCA నిబంధనలు తుంగలో తొక్కి 3వ తేదీన విమానాలన్నింటినీ రద్దుపరిచి ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ కూడా ప్రభుత్వంపై పాల్పడినట్లుగా కూడా మనకు దీన్ని చూస్తే అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం కూడా దిగివచ్చి ఈ DGCA నిబంధనలు కొంతమేరకు సడలించినప్పటికీ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా కేంద్రం తీసుకునే చర్యలకు ఇండిగో సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికోసము ఏదైతే కేంద్రం ఉందో ఏవియేషన్ విమానయాన శాఖ కూడా ఈ సంస్థకు నోటిఫికేషను జారీ చేసింది. వెంటనే ఈ యొక్క సంస్థ స్పందించి కూడా తన CEO బ్రిటన్ నివాసి, బ్రిటన్ దేశస్థుడు, అతన్ని విధుల్లోంచి వెంటనే సస్పెండ్ చేసింది. ఎంత మేరకు తను క్షమాపణ చెబుతున్నప్పటికీ కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక పనియే తప్ప వేరేది కాదని చాలామంది అనలిస్టులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. చూద్దాం రాబోయే కాలంలో కేంద్రం ఈ యొక్క సంస్థపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఒక సంస్థకు పూర్తి స్థాయి మార్కెట్ గుత్తాధిపత్యాన్ని ఇవ్వడం ద్వారా కూడా ఈ రకమైన బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది అనే వాదనలు కూడా చాలామందిలో లేకపోలేదు. మరి రాబోయే కాలంలో ఇటు కేంద్రము ఏ రకంగా స్పందిస్తుంది, ఇండిగో సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి DGCA నిబంధనలను తన సంస్థలో అమలు పరుస్తుందా, లేదా ఎప్పటిలాగే శ్రమ దోపిడీ నిర్వహిస్తూ కేవలం తన లాభం మాత్రమే చూసుకొని సంస్థ ముందుకు వెళుతుందా అనేది రాబోయే కాలంలో చూడవలసిన అంశం.